యూత్ అని ఎంత ఇబ్బంది ఉన్నా పోడే అంటారు చూడాలి. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం. చలో వరంగల్, చలో వరంగల్, చలో వరంగల్, చలో వరంగల్, చలో వరంగల్, చలో వరంగల్. ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు. కాదు కదా టెంపుల్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. వరంగల్ సభను విజయవంతం చేయాలి. చలో వరంగల్, చలో వరంగల్. కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం. కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం. ఏప్రిల్ 27 కేసీఆర్ సార్ మరి పార్టీ ప్రారంభించి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మరి సిల్వర్ జూబ్లీ రజతోత్సవ వేడుకలను మరి ఘనంగా పార్టీ కార్యకర్తలందరి యొక్క కష్ట ఫలితమే ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్నాం. తెలంగాణ స్వరాష్ట్రం సాధించింది అని అంటే ఈ గులాబీ కండువ ద్వారా అని చెప్పేసి మరి ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రం మరి భారతదేశం మొత్తం కూడా ఇలా తెలంగాణ వైపు చూసే పరిస్థితి ఉంది అని అంటే అది కేసీఆర్ సారు 2001లో ఒక్కడిగా బయలుదేరి ఇవాళ మరి బయలుదేరిన నాడు ఆనాటి సమైక్యవాదులు చంద్రబాబు నాయుడు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఇది ఏమున్నా 3 నాళ్ళ ముచ్చటనే అని చెప్పేసి అవహేళనగా మాట్లాడిన సందర్భాల నుంచి ఇవాళ 3 నాళ్ళ ముచ్చట కాదు, ఇది రజతోత్సవ సభ అని చెప్పేసి మరి చిరకాల వాంఛ తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి రాష్ట్రాన్ని సిద్ధించి సాధించినటువంటి పార్టీగా ఇవాళ అవతరించిన గొప్ప పార్టీ మరి తెలంగాణ రాష్ట్ర సమితి నుండి భారత రాష్ట్ర సమితిగా మరి మారినటువంటి పార్టీ. మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా 4 కోట్ల తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక ఇంటి పార్టీగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీని భావిస్తారు. కేసీఆర్ సార్ని ఒక ఇంటి మా కుటుంబ సభ్యుడిగా పెద్దగా భావిస్తారు అని అంటే అది ఊరికే రాలేదు. స్వరాష్ట్రం రావాలని చెప్పేసి ఎన్నో కలలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో నిర్బంధాల నుంచి మరి బయటకు వచ్చి ఇవాళ మరి అందరినీ కూడా ప్రజలందరినీ కూడా ఏకం చేసి మరి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మరి పగ్గాలు చేతికొచ్చిన తర్వాత పాలక పగ్గాలు కేసీఆర్ సార్ చేతికొచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో మరి అనుకోనివి ఎన్నో అనూహ్యమైన సంఘటనలు సాధ్యం కానివి ఎన్నో మరి సుసాధ్యం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ సార్. బంగారు తెలంగాణ సాధించాలనే ఏకైక లక్ష్యంతో అప్పుడు ఏమున్నా ఏం లేకున్నా మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి అప్పుల కుప్పగా సమైక్యాంధ్రులు మనకిస్తే మన చేతిలో పెడితే దాన్ని మరి పసి పిల్లలను ఏ విధంగా అయితే చూసుకుంటారో ఆ విధంగా చూసుకొని మరి 10 సంవత్సరాల పాలనలోనే ఇతర రాష్ట్రాలకు ధీటుగా మరి భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేసీఆర్ సార్. కాబట్టి ఇవాళ మరి 25 సంవత్సరాలు జరుపుకుంటున్నారంటే ఇది ఒక గొప్ప చరిత్ర కలిగిన పార్టీగా మనం చెప్పుకోవచ్చు. మరి ఆనాడు 27 నాడు మరి ప్రజలందరూ కూడా మరి జైత్యాల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి జైత్యాల్ పట్టణ ప్రజలు, అదేవిధంగా జైత్యాల్ రూరల్ మండల్, జైత్యాల్ అర్బన్ మండల్, సారంగపూర్ మండల్, బీర్పూర్ మండల్, రాయకల్ పట్టణ మరియు మండలాల నుంచి కూడా వేలాదిగా వందలాదిగా మరి కేసీఆర్ సార్ను చూడాలి అని చెప్పేసి గారు కూడా మరి ఈ మధ్య కాలంలో ఏప్రిల్ 15th అనుకుంటున్నాం మళ్ళీ కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ కార్యకర్తలకు సమాచారం అందజేస్తాం. మరి కవితక్క గారు కూడా సన్నాహక సమావేశానికి విచ్చేస్తారు కాబట్టి మన గ్రామాల్లో ఉండేటువంటి కార్యకర్తలందరూ కూడా కదలి వచ్చి కవితక్క గారు ఇచ్చే మరి వాళ్ళు చెప్పే సందేశాన్ని విని మరి దానికి అనుగుణంగా మనం పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలి. ఎందుకంటే ఇలా కవితక్క అంటే జైత్యాల్ అంటే కవితక్క. ఎందుకంటే ఆనాడు మరి ఇక్కడ పార్టీ లేని సమయంలో పార్టీని నిలిపి
మరి 3 సార్లు అంటే 3 సార్లు మనకు గెలిచినట్టే నైతికంగా. ఒకసారి 3000 ఓట్లతో ఓడిపోయినా కూడా మరి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ జైత్యాల్లో మరి జైత్రయాత్ర మొదలైంది అని అంటే అది కవితక్క గారి కృషి ఫలితమే. వారు మరి అనేక మార్లు మరి ఇక్కడ చాలాసార్లు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యే మరి గెలిపించి ఇవాళ ఎమ్మెల్యే సీట్లో కూర్చోబెట్టిన ఘనత, మరి ఎమ్మెల్యే సీటు కైవసమైంది జైత్యాలో అని అంటే అది కవితక్క అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ మనమందరం కూడా మరి ఒక అదే స్ఫూర్తితో ఉద్యమ స్ఫూర్తితో కదలాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఇంకొక చిన్న మాట, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా పరస్పరం ఒకరి మీద ఒకరు వాక్యాలు చేసుకుంటూ ఉన్నారు తప్ప ప్రజల కోసం ఏం చేద్దామన్న ఆలోచన లేదు. మరి ఎమ్మెల్యే గారేమో తన స్వలాభం కోసం పార్టీ మారిన విషయం తెలిసిందే, అయినప్పటికీ కూడా ఆయన తన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా మరి మీరు మారలేరా అని చెప్పేసి పరస్పర వివాదాస్పద వాక్యాలు ఒకరికొకరు చేసుకుంటున్నారే తప్ప మీరు ఆలోచించాల్సింది మిమ్మల్ని సీట్లో కూర్చోబెట్టింది ప్రజల కోసం న్యాయం చేయండి. రాజ్యాంగం చేతిలో పట్టుకొని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారు పాంచ్ న్యాయం అని చెప్పేసి చెప్పిండు, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించద్దని చెప్పేసి అక్కడ ఢిల్లీ నేతలు చెప్తే ఇక్కడ గల్లీ నేతలు మరి చేసే పద్ధతుల పట్ల మీరిద్దరు ఒకరికొకరు మరి ఫిరాయింపులు కాకుండా మాటలు కాకుండా ప్రజల కోసం పనిచేయండి. మరి రాజ్యాంగబద్ధంగా మీరు వెంటనే రాజీనామా చేసి మరి ప్రజాక్షేత్రంలో తేల్చుకోండి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా మా కార్యకర్తలందరూ ఇలా చలిగల్ గ్రామంలో ఇంత ఒక గులాబీ పండుగ, ఒక గులాబీ వేడుకకు మేమందరం కూడా సర్వం సిద్ధం అని చెప్పేసి ఇలా విచ్చేసినందుకు మా చలిగల్ పార్టీ, మా రూరల్ మండల కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, అర్బన్ అదేవిధంగా సారంగపూర్, బీర్పూర్, రాయకల్ పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి కేసీఆర్ గారి పిలుపు, కేటీఆర్ గారి పిలుపు, మన కవితమ్మ వారి పిలుపును అందుకొని మీరు అందరూ కూడా తరలి రావాలి, సభను విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా సవినయంగా కోరుకుంటున్నారు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. వరంగల్ సభను విజయవంతం చేయాలి. చలో వరంగల్, చలో వరంగల్, చలో వరంగల్, చలో వరంగల్. కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం.